హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీవీఎస్లో ఉన్న అన్ని వెహికల్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజెస్ గురించి తెలుసుకుందాము. అలాగే ఈ మధ్యకాలంలో మీరు మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే టీవీఎస్కి ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ ఇది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓబిడి 2B అంటే ఏంటి, మీరు వెహికల్ కొనుక్కునేటప్పుడు అది ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికలా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో చెక్ చేద్దాము. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుబ్బు అనే అతను అనమాట మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సార్, ఐ వాంట్ టు బై RTR 164V మెటాలిక్ బ్లూ but in my town 2024 model is available. Can I go ahead for 2024 model or any suggestion? బ్రో, మీరు 2023, 2024 మోడల్స్ పర్చేస్ చేస్తే అవి పాత వెహికల్స్ కదా, ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికల్స్ అయితే కాదు. మీరు బైక్ పర్చేస్ చేసినా, స్కూటర్ పర్చేస్ చేసినా, కార్ పర్చేస్ చేసినా సరే ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికల్సే కొనుక్కోమని చెప్తాను. జనరల్గా సైలెన్సర్ దగ్గర O2 సెన్సార్ మనం చూసాం కదా, క్యాటలిటిక్ కన్వర్టర్ దగ్గర మనకి O2 సెన్సార్ అయితే ఉండిద్ది. అప్ స్ట్రీమ్ లెమ్డా సెన్సార్ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లెమ్డా సెన్సార్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారనమాట. పొల్యూషన్ తగ్గించడానికి ఎన్ని సెన్సార్లు యాడ్ చేసినా ఏం చేసినా సరే మన పొల్యూషన్ అయితే పెరిగిపోతూనే ఉంది కదా, అవన్నీ తగ్గించడానికి కంపెనీ వాళ్ళు ఇట్లాంటి డెసిషన్స్ అయితే తీసుకున్నారు. సో మీరు కూడా కొనుక్కునేది కొత్త వెహికలే కొంటున్నారు కదా, అప్డేటెడ్ లేటెస్ట్ వెహికలే కొనుక్కోమని చెప్తాను. సో ఇప్పుడు ప్రైజెస్ గురించి చూద్దాము. XL100 సెల్ఫ్ స్టార్ట్ అని చెప్పేసి మీకు మీ అందరికీ తెలిసిందే కదా, కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్, విన్నర్ ఎడిషన్ ఇట్లా ఉంటాయి. ఎవరైనా సరే విన్నర్ ఎడిషన్ కొనుక్కోరు, ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొద్దిగా పెద్దవాళ్ళే అవి వెహికల్స్ యూజ్ చేస్తారు కదా, సెల్ఫ్ స్టార్టే కొనుక్కుంటారు అనమాట కిక్ స్టార్ట్తో కంపేర్ చేసుకుంటే. అందుకే నేను ఈ ప్రైస్ చెప్తా ఉన్నాను. 83,000 రూపాయల్లో మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది. ఇంకా కొంచెం డిస్కౌంట్ అయితే ఉండిద్ది. నాకు షోరూమ్ వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే 83,000 రూపాయలు. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి మీకు కావాల్సిన వెహికల్స్ అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను ఎస్టిమేటెడ్గా ప్రైజెస్ చెప్తున్నాను. మీ ఉండే ఏరియాలో షోరూమ్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ప్రైజెస్ అనమాట ఇవి. సో ఇక్కడ మీరు సైలెన్సర్ దగ్గర ఫ్రంట్ సైడ్ మనకి ఒక సెన్సర్ అయితే ఉంది, O2 సెన్సార్, అప్ స్ట్రీమ్ లెమ్డా సెన్సార్ అంటారు. ఇప్పుడు మధ్యలో క్యాటలిటిక్ కన్వర్టర్ అయితే ఉంది, దాని పక్కన కొత్తగా యాడ్ చేశారు సెన్సార్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డౌన్ స్ట్రీమ్ లెమ్డా సెన్సార్ అనమాట. 2025 వేరియంట్లోనే మీకు ఇట్లాంటి సెన్సార్ అయితే ఉండిద్ది. ఎవరైనా మీ చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ డాడీ వాళ్ళు కానీ XL100 కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ సెన్సార్ ఉంటేనే వెహికల్ పర్చేస్ చేయమని చెప్పండి. నెక్స్ట్ జస్ట్ 110 అనమాట. ఈ వెహికల్ మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో రికార్డ్ చేసాము. 98,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఈ వెహికల్ దగ్గర కూడా మీకు బ్యాక్ సైడ్ సైలెన్సర్ దగ్గర O2 సెన్సార్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. కొత్త సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఓబిడి 2B అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో అలా ఉంటేనే మీరు జస్ట్ 110 పర్చేస్ చేయండి. నెక్స్ట్ జూపిటర్ 110cc. ఇందులో మనకి చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా, అందులో AOL వేరియంట్ అయితే 1,13,000 రూపాయలు లభిస్తూ ఉంది. మీకు LI వీల్స్ అయితే ఉంటాయి, ఎన్లాక్ కన్సోల్ ఉండేది, డిజిటల్ కన్సోల్ ఉన్న వేరియంట్ అయితే కాదు. సో ఇట్లా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ పెరిగే కొద్దీ ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట. 1,13,000 రూపాయలు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అని చెప్తాను. మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈ వెహికల్ మీద కూడా మనం వీడియో రికార్డ్ చేసాం. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. దీనికి కూడా బ్యాక్ సైడ్ సైలెన్సర్ దగ్గర కొత్తగా ఇచ్చిన సెన్సార్ అయితే ఉంది. ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన సెన్సార్ అనమాట. ఇది ఉంటేనే మీరు జూపిటర్ 110 కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ జూపిటర్ 125 డ్రమ్ము, డిస్క్, అలాగే బ్లూటూత్ వేరియంట్ ఇట్లా మీకు చాలా ఉన్నాయి కదా. 1,10,000 రూపాయలు మీకు జూపిటర్ 125 డ్రమ్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. LI వీల్స్ అయితే ఉంటాయి, ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్. ఇది కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అని చెప్తాను. మనం సిటీలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుండేది ఈ స్కూటర్ అయితే. దీనికి కూడా బ్యాక్ సైడ్ సైలెన్సర్ దగ్గర ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన సెన్సర్ అయితే వచ్చిందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు జూపిటర్ 125 కొనుక్కునే ముందు బ్యాక్ సైడ్ వీల్ దగ్గర సైలెన్సర్ అయితే ఉండేది కదా, అక్కడ మీకు ఓబిడి 2B అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉండిద్ది. నెక్స్ట్ ఎంటార్క్ రేస్ XP. ఇందులో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. రేస్ XP మీకు రెడ్ కలర్ LI వీల్స్తో ఉండేది అనమాట. ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. మీకు ఎంటార్క్ 125cc కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉన్న స్కూటర్ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మీరు ఎంటార్కే కొనుక్కోవచ్చు అనమాట. 1,30,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. సో ఈ వెహికల్ అయితే నేను వెళ్ళిన షోరూంలో అప్డేట్ చేసలేదు, పాత వెహికల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సైలెన్సర్ దగ్గర మీకు ఎటువంటి సెన్సర్ అయితే లేదు కదా. ఇట్లా ఉంటే మీకు పాత వెహికల్ అని అర్థం అనమాట. అక్కడ మీకు ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన సెన్సార్ ఇన్స్టాల్ చేస్తుంటే మాత్రం అది లేటెస్ట్ వెహికల్ అని అర్థం. సో ఒకసారి మీరు ఎంటార్క్ కొనుక్కునే ముందు పాత వెహికల్స్ కొంటున్నారా, కొత్త వెహికల్స్ కొంటున్నారా అనేది చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాము. టీవీఎస్ iQube అని చెప్పేసి 75 కిలోమీటర్స్ రేంజ్ మీకు స్టార్టింగ్ అయితే ఉండిద్ది అనమాట. 1,16,000 రూపాయలు లభిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు మీకు కావాల్సిన రేంజ్కి తగ్గట్టుగా అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి టీవీఎస్ iQubeలో. ఈ మధ్య టీవీఎస్ iQubeని అప్డేట్ చేశారనమాట. ఇంతకుముందు మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ ఉండేది కదా, దాన్ని ఇప్పుడు అప్డేట్ చేశారు. 145 కిలోమీటర్స్ రేంజ్తో మనకి లభిస్తూ ఉంది. టీవీఎస్ iQube కొనుక్కునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, పాతది కొంటున్నామా కొత్తది కొంటున్నామా అని చెప్పేసి. నెక్స్ట్ టీవీఎస్ స్పోర్ట్ 110 88,000 రూపాయలు లభిస్తూ ఉంది. 110cc బడ్జెట్లో, లైట్ వెయిట్లో, ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ కావాలనుకుంటే టీవీఎస్ స్పోర్ట్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇది కూడా మీకు అప్డేట్ చేశారు రీసెంట్గా. ఈ వెహికల్ మీద కూడా మనం వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాము. ఓబిడి 2B అని చెప్పేసి కిక్ స్టార్ట్ దగ్గర అయితే ఉండిద్ది అనమాట. మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా ఉంటేనే వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను.
ఒకవేళ ఏదైనా టీవీఎస్ షోరూంలో పాత స్పోర్ట్ 110 మీకు సేల్ చేస్తున్నారనుకోండి, ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఆ వెహికల్ అయితే కొనుక్కోవద్దు. ఓబిడి 2Aకి అప్డేట్ చేసిన వెహికల్స్ అనమాట అవన్నీ. ఇప్పుడు ఓబిడి 2B ఆన్ బోర్డు డయాగ్నోస్టిక్స్ సెకండ్ ఫేస్ అయితే నడుస్తూ ఉందన్నమాట. అన్నీ అప్డేట్ చేశారు కదా, మీరు కూడా అప్డేటెడ్ వెహికల్ కొనుక్కోండి. కొత్త వెహికల్ కొంటున్నప్పుడు అప్డేటెడ్గానే ఉండాలి. నెక్స్ట్ రేడియన్ 110 98,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది కూడా మీకు అప్డేట్ చేశారు. సైడ్ నా రేడియన్ 110 అనే ఒక ప్యానల్ అయితే ఉండేది కదా, దాని కింద మీకు ఓబిడి 2B అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉండేది, దాని కింద మీకు సెన్సార్ అయితే ఉండేది అనమాట. దీని మీద కూడా మనం రీసెంట్గా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాము. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టార్ సిటీ ప్లస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 97,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. డిస్క్ వేరియంట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉండిద్ది. ఎల్ఈడి హెడ్ లైట్, ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఉండిద్ది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ కాదా అనే దాని గురించి నేను అతి త్వరలో ఒక వీడియో రికార్డ్ చేస్తాను. పాత వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ స్టార్ సిటీ కొనుక్కోవాలనుకుంటే పాత వీడియోస్ అయితే చూడొచ్చు, లేకపోతే లేటెస్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అది కూడా మీకు ఓబిడి 2Bకి అప్డేట్ చేశారనమాట. సో ఓబిడి 2B అనేది ఉందా లేదా అనేది చూసుకొని కొనుక్కోమని చెప్తాను స్టార్ సిటీని. ఇంకా యూత్కి ఎంతో ఇష్టమైన రైడర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఉంది. మీకు 1,15,000 రూపాయలు లభిస్తూ ఉంది. అంటే ఫ్రంట్ డిస్క్ బదులు డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. బేస్ వేరియంట్ అనమాట. బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే ఎటు బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ ఉండిద్ది కాబట్టి ఫ్రంట్ డిస్క్ ఉండేలాగా చూసుకోండి. పెడల్ డిస్క్తో లభిస్తూ ఉంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఆ బ్రేక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. 1,20,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది డిస్క్ వేరియంట్ అయితే. ఈ వెహికల్ ని కూడా అప్డేట్ చేశారు ఓబిడి 2Bకి. ఇంజన్ కౌల్ దగ్గర మీకు ఓబిడి 2B అనే ఒక స్టిక్కర్ అయితే ఉండిద్ది. అలాగే సైలెన్సర్ దగ్గర బ్యాక్ సైడ్ మీకు ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన సెన్సర్ అయితే కనిపించింది. ఒకసారి చూసుకొని జాగ్రత్తగా పర్చేస్ చేయండి రైడర్ 125 కొనుక్కునే ముందు. టీవీఎస్ అపాచీ RTR 160 2V 1,57,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ అయితే ఉండిద్ది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్, ఎల్ఈడి హెడ్ లైట్ చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉండిద్ది. కానీ లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వదు. ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. బేస్ వేరియంట్ అనమాట. బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అపాచీ RTR 160 4V బేస్ వేరియంట్ అయితే 1,58,000 రూపాయలు లభిస్తూ ఉంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ వేరియంట్ అనమాట. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ కావాలంటే మాత్రం మీకు ఇంకా ఒక 20,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. ఇదైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మీకు 4 వాల్స్ అయితే ఉంటాయి. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనే కానీ అది కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. ఒకసారి దాని మీద మన ఛానల్లో పాత వీడియో అయితే ఒకటి ఉంది, అది చెక్ చేయొచ్చు. ఈ వెహికల్ ని కూడా ఓబిడి 2Bకి అప్డేట్ చేశారు, చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ టీవీఎస్ అపాచీ RTR 200 4V 1,84,000 రూపాయలు లభిస్తూ ఉంది. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఆ వెహికల్ కొనుక్కునే బదులు మీరు టీవీఎస్ రోనిన్ 225 కొనుక్కోవచ్చు. బేస్ వేరియంట్ అయితే బ్లాక్ కలర్ది 1,69,000 రూపాయలు లభిస్తూ ఉంది. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. సింగిల్ లాంగ్ సీటు కుషనింగ్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. మోడ్స్ అయితే ఉంటాయి. బెస్ట్ అనమాట. టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 2,15,000 రూపాయల దాకా అయితే ఉందన్నమాట. సో ఇట్లా వేరియంట్స్ అయితే ఉన్నాయి రోనిన్లో, చూసుకొని కొనుక్కోండి. ఈ వెహికల్ని కూడా ఓబిడి 2Bకి అప్డేట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సైలెన్సర్ దగ్గర సెన్సార్ అయితే. పాత వెహికల్కి సంబంధించిన వీడియో క్లిప్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎటువంటి సెన్సార్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇట్లాంటి సెన్సార్ లేకపోతే మాత్రం మీరు రోనిన్ అయితే కొనుక్కోవద్దు. లేటెస్ట్గా ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికలే చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ అపాచీ RTR 310 బేస్ వేరియంట్ అనమాట. బ్లాక్ కలర్లో అయితే ఉండేది. ఇది 3,18,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా అప్డేట్ చేశారు ఓబిడి 2Bకి. అలాగే RR 310 మనకి ఫేర్డ్ డిజైన్లో అయితే ఉండిద్ది కదా. బేస్ వేరియంట్ 3,30,000 రూపాయలు లభిస్తూ ఉంది. క్లియర్ క్లచ్ అయితే ఉండిద్ది. అది చూసుకొని కొనుక్కోండి, ఎందుకంటే పాత వెహికల్స్ అయితే కొన్ని షోరూమ్స్లో ఉంటాయి. క్లియర్ క్లచ్ ఉందా లేదా, క్రూజ్ కంట్రోల్ ఉందా లేదా, అలాగే మనకి ఓబిడి 2Bకి అప్డేట్ చేశారా లేదా, దానికి సంబంధించిన సెన్సార్ ఎక్కడుంది, స్టిక్కర్ ఉందా లేదా అనేది మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూటివ్ని అడగండి. వాళ్ళు మొత్తం మీకు క్లియర్గా చూపిస్తారు. ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. మీకు వెహికల్ అంతా నచ్చి బాగుంటేనే అప్పుడు కొనుక్కోండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.